హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని డాలస్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మేము ఈరోజు వచ్చాము. ఒకసారి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను, చూసేయండి. మనం ఎంటర్ అవ్వడమే గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ మనకు 3 గోపురాలు అండ్ రాజగోపురం కనిపిస్తుంది కదా, మధ్యలో ఆంజనేయ స్వామి, రైట్ సైడ్ ఉన్నది దుర్గాదేవి, లెఫ్ట్ సైడ్ ఉన్నది దత్తాత్రేయ స్వామి శివుడితో కలిపి ఉంటుంది. ఇది రాజగోపురము. అండ్ ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే ఫ్రంట్ మనకి 2 ఐరావతాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇక్కడ మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాం టెంపుల్కి. అండ్ టెంపుల్ అయితే సేమ్ మనకి ఇండియాలో లాగానే కన్స్ట్రక్షన్ అంతా ఉంది. ఆర్కిటెక్చర్ కానీ అంత డిజైన్ కూడా సేమ్ ఇండియాలో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగే వస్తుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా చూస్తే. ఇది అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఐరావతం. ఈ టెంపుల్ మొత్తం 10 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ 2007లో మొదలుపెట్టారు. 2009కి ఆంజనేయ స్వామి వరకు కట్టడం అయితే కంప్లీట్ అయ్యింది. ధ్వజస్తంభము అన్నీ కూడా అంతా కంప్లీట్ చేయడానికి 2019 వరకు అయితే పట్టిందంట. ఇదిగోండి ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది వీడియోలో. అండ్ ఇక్కడ మెయిన్ ఈ స్వామి దగ్గర 4 పోల్స్ ఉంటాయి. ఆ 4 పోల్స్కి అందరూ గ్రీన్ దారాలు కడుతూ ఉంటారు. ఫస్ట్ వచ్చి వెల్త్, సెకండ్ వచ్చి హెల్త్, నెక్స్ట్ వీసా, నెక్స్ట్ మనీ. ఇక్కడ ఎక్కువ కూడా వీసా కోసమే కడుతూ ఉంటారు. ఆల్రెడీ ఇండియన్స్ వచ్చే వాళ్ళంతా ఎక్కువ కూడా స్టూడెంట్ వీసా పైన వస్తారు. స్టూడెంట్ వీసా పైన వచ్చి H1 వీసా కోసం ఇక్కడైతే ఆ దారం తీసుకొని దాని పూజ అయిన తర్వాత అక్కడున్న పోల్స్కి టై చేసి కార్యసిద్ధి హనుమాన్ మంత్రం డైలీ 108 సార్లు ఆ మంత్రం జపించుకుంటూ 16 రోజులైతే చేస్తారు. ఆ 16 రోజులు కూడా చాలా నియమాలతో ఉండాలి. అండ్ మనం ఇది తీసుకునేటప్పుడు, ఆ పోల్ కట్టుకునేటప్పుడే మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనం అనుకుంటాము. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఈ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇంకా లోపల గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే మనకి వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వెనకాల అయితే ఉత్సవమూర్తులు అందరూ ఉంటారు. ఇక్కడ అందరూ గ్లాసెస్లో ఉన్నారు, బట్ అంత క్లియర్గా అయితే రావట్లేదు. బట్ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత సైడ్కి మనకి బాలసుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సుబ్రహ్మణ్యం స్వామికి ముందు శివుడు దత్తాత్రేయ స్వామితో ఉంటారు. ఇదంతా ఆంజనేయ స్వామికి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ దుర్గాదేవి బ్యాక్ సైడ్ వినాయకుడు ఉంటారు. మధ్యలో మెయిన్ ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. సీతారామ సమేత ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఇప్పుడు చూస్తుంది శివుడు స్ఫటికలింగంతో ఉంటారు, వెనకాల దత్తాత్రేయ స్వామి. ఇది మెయిన్ ఆంజనేయ స్వామి, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి, సీతారామ సమేత ఆంజనేయ స్వామి. ఈయన ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్తో అయితే ఉంటారు. మొత్తం కూడా ఒకటే స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారంట, ఇది విగ్రహం చేశారంట. ఇంకా ఇప్పుడు మీకు దుర్గాదేవిని చూపిస్తాను. స్వామివారికి రైట్ సైడ్ ఉంటారు. ఇది దుర్గాదేవి మందిరం. టెంపుల్లో కార్నర్కి నవగ్రహాలు అయితే ఉంటారు. నవగ్రహాలను అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో, చూసేయండి. టెంపుల్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కూర్చోడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి అన్నిటికి. కూర్చోలేని వాళ్ళకి సైడ్ చైర్స్ కూడా వేసి ఉంటాయి, దానిలో కూడా కూర్చోవచ్చు. అండ్ ఇంకా చుట్టూ గుడి గోడకైతే మొత్తం లోపల కొన్ని డెకోర్స్ ఉంటాయి. దానిలో మొత్తం రామాయణం అండ్ సుందరకాండ రిలేటెడ్వే ఉంటాయి ఫొటోస్లో. కింద కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా చిన్న చిన్న షార్ట్ కట్స్లో అయితే ఉంటాయి, మనం చదువుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను మధ్యలో ఆంజనేయ స్వామి. అండ్ అక్కడ మీకు పోల్ కనిపిస్తుంది కదా, ఆంజనేయ స్వామికి లెఫ్ట్ సైడ్ గ్రీన్ తాడుతో కట్టేసి ఉన్నాయి, అది వీసాలకి అనమాట. అండ్ ఇక్కడ ఇలా కొంతమంది తీసుకునే వాళ్ళు అలా ఆ కార్యసిద్ధి హనుమాన్ మంత్రం తీసుకొని అక్కడ 16 టైమ్స్ చెప్పించి తర్వాత ఇంటికి వెళ్ళి డైలీ అయితే చేసుకోమని చెప్తున్నారు. అలా ఇక్కడైతే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. వాల్ డెకోర్స్ అలా వాల్ డెకోర్ చేసి రామాయణం గురించి అండ్ సుందరకాండ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం అక్కడ కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, సో అలా అనమాట. ఇది మొత్తం ఆంజనేయ స్వామికి ఎదురుగుండా ఉన్న స్పేస్. ఏదైనా మనం ఫెస్టివల్స్ కానీ
ఏదైనా అకేషనల్ డే అప్పుడు మనం కనుక గుడికి వెళ్తే అసలు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే లైబ్రరీ. దీనిలో క్యాలెండర్స్ కానీ బుక్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలి అంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత వెనకాల కెఫ్టేరియా ఉంటుంది, అంటే క్యాంటీన్. దానిలో మనకి ప్రసాదాలు అవి అమ్ముతూ ఉంటారు. బట్ ఈరోజైతే వీక్ డేలో కాబట్టి ఆఫ్టర్నూన్ అది అమ్మరంట. ఓన్లీ ఈవినింగ్ సెషన్ మాత్రమే వీక్ డేస్లో ఉంటుందంట. వీకెండ్ అయితే ఫుల్ డే అయితే మనకి ప్రసాదాలు అవైలబిలిటీ ఉంటాయంట. సో మాకు ప్రసాదాలు అయితే లోపలే కొంచెం ప్రసాదం పెట్టారు. సో ఇంకా అది తీసుకుని అయితే మేము బయలుదేరిపోయాం మళ్ళీ రిటర్న్. ఇది ఈరోజు మన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గురించి అయితే. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా కెఫ్టేరియా అండ్ అలాగే యోగా సెంటర్ అండ్ ఇంకా మెడిటేషన్ సెంటర్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. Thank you.